తిరుపతి కే ఆయన ఏమన్నారంటే, నాకు స్లీప్ స్టడీ చేసిన తర్వాత పల్మనాలజిస్ట్ కార్డియాలజిస్ట్కి రెఫర్ చేశారు. తర్వాత ఈసీజీ రిపోర్టు, ఈకో టీఎంటీ రిపోర్ట్ చేశారు. టీఎంటీలో పాజిటివ్ రావడం వల్ల నాకు యాంజియోగ్రామ్ పరీక్ష వాళ్ళు సజెస్ట్ చేశారు. కానీ నేను యాంజియోగ్రామ్ చేయించుకోలేదు. నేను ఎక్సర్సైజ్ చేసి ఫుడ్లో డైటరీ జాగ్రత్తలు తీసుకుంటాను. మరి యాంజియోగ్రామ్ చేయకుండా నాకేం చేయగలరా, ఏమంటారు, ప్లీజ్ అడ్వైస్. సో టీఎంటీ పాజిటివ్ ఉన్నంత మాత్రాన, అంటే టీఎంటీ పాజిటివ్ ఉంటే బ్లాక్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కొక్కసారి వాళ్ళ గుండె అంత ఎక్సర్సైజ్ చేయకపోయినా ఎక్సర్సైజ్లో గుండె అది టీఎంటీలో పాజిటివ్ చేంజెస్ కనిపిస్తాయి. సో మీ వయసు ఎంతో మీరు రాయలేదు. ఒకవేళ మీకు తక్కువ వయసు అయినప్పుడు టీఎంటీ పాజిటివ్ ఎక్సర్సైజ్ లేకపోతే కూడా మీకు వచ్చే అవకాశం ఉన్నది. సో మీరు చెప్పినట్టుగా మీరు ఎక్సర్సైజ్ చేయండి, బరువు తగ్గండి. ఇది తగ్గడానికి 6 నెలలు పట్టచ్చు. డైటరీ రిస్ట్రిక్షన్ చేసుకోండి. అప్పుడు మీ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. తిరిగి మళ్ళీ మీరు టీఎంటీ చేసుకోండి. అప్పుడు కూడా టీఎంటీలో ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తే మీరు యాంజియోగ్రామ్ చేయించుకోవటం అయితే మంచిదండి. పద్మప్రియ గారు ఏం మాట్లాడారంటే, డియర్ సార్, ఐఎమ్ హ్యాపీ విత్ యువర్ ఎక్స్ప్లెనేషన్. స్టెంట్స్ కంపల్సరీ ఫర్ బ్లాక్డ్ ఆర్టరీసా? వాట్ ఈజ్ యాంజియోప్లాస్టీ? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అది మనం చేయడం జరిగింది. 70% కంటే బ్లాక్ ఎక్కువ ఉన్నట్టయితే ఆ బ్లాక్కి స్టెంట్ అవసరము. 70% కంటే బ్లాక్ తక్కువ ఉంటే దానికి స్టెంట్ అవసరం లేదు, మందులు వేసుకుంటే సరిపోతుంది. మందుల ద్వారా బ్లాక్ కరగదు, ఆ బ్లాక్ స్టెబిలైజ్ అవుతుంది. అది 50-60% ఉన్నదాన్ని అలా మనం మెయింటైన్ చేసుకోగలిగితే జీవితాంతం మందులు, కొలెస్ట్రాల్ మందులు కొలెస్ట్రాల్ వలన బ్లాక్ పెరుగుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ మందు మనం లైఫ్ లాంగ్ వేసుకున్నట్లయితే ఆ బ్లాక్ అలాగే ఉండిపోతుంది. మనం స్టెంట్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు. రమణ సోమయాజుల గారు ఏమన్నారంటే, కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రైవెజల్ డిసీజ్, ఆల్సో డిఫరెంట్ బిట్వీన్ బ్లాక్ అండ్ క్యాల్సిఫికేషన్. సో ఇవి గుండెలో 3 రక్తనాళాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇది ఎడమ రక్తనాళం, దానికి ఒకటి, ఇది మెయిన్గా పెద్ద రక్తనాళం 2, కుడి పక్కన ఒక రక్తనాళం ఉంటుంది. దీంట్లో బ్లాక్ ఉంటే సింగిల్ వెసల్ డిసీజ్, దీంట్లో కూడా బ్లాక్ ఉంటే డబుల్ వెసల్ డిసీజ్. ఈ రెండింటితో పాటు కుడి పక్క రక్తనాళం కూడా బ్లాక్ ఉన్నట్లయితే ట్రిపుల్ వెసల్ డిసీజ్. ఉన్న రక్తనాళాలు 3. సో 3 1, 2, 3 అని. సో మీరు అడిగిన ప్రశ్న, ట్రైవెసల్ డిసీజ్ అంటే, ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటే 3 రక్తనాళాలు బ్లాక్స్ ఉన్నాయని. యూజువల్గా దానికి బైపాస్కి పంపించే అవకాశం ఉన్నది. సెంట్ కూడా చేసుకోవచ్చు, బట్ ఖరీదు ఎక్కువ అవడం వల్ల మనం బైపాస్ పంపిస్తాం. బట్ 3 రక్తనాళాలకు బ్లాక్స్ ఉన్న 3 స్టెంట్లు వేసుకోగలిగితే 3టికి మనం ఆపరేషన్ బారి పడకుండా మనం బయటపడవచ్చు. ఇకపోతే బ్లాక్ అంటే ఏమిటి? క్యాల్సిఫికేషన్. క్యాల్సిఫికేషన్ అంటే కాల్షియం పట్టడం. ఆ కాల్షియము ఒక్కొక్కసారి బ్లాక్ ఉంటే కామన్గా పడుతుంది, ఒక్కొక్కసారి అది కాల్షియం బ్లాక్ లేకపోయినప్పుడు రక్తనాళం కాల్షియం పట్టే అవకాశం ఉన్నది. ఇది వయస్సుతో పాటు వస్తుంది, షుగర్తో పాటు వస్తుంది, కిడ్నీ ఉన్నప్పుడు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా వస్తుంది. ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇంక్రీజింగ్ ఏజ్, కిడ్నీ డిసీజ్ అండ్ డయాబెటీస్, ఈ 3లో కాల్షియం ఎక్కువ వస్తుంది. రక్తనాళం అంతా కాల్షియం పడుతుంది. కామన్గా కాల్షియం బ్లాక్ ఉన్న చోట వస్తుంది. సో కాల్షియం ఉన్నట్టంటే బ్లాక్ ఉన్నట్టే లెక్క. అందుకనే ఇప్పుడు మనకు రిస్క్ ఉందా లేదని తెలియడానికి కాల్షియం స్కోర్ అనేది చేస్తారు. సో కాల్షియం స్కోర్ 400 కంటే ఎక్కువ ఉంటే తీవ్రమైన బ్లాక్స్ ఉండేటటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళకి యాంజియోగ్రామ్ అవసరం. ఇక లోటస్ స్పెషాలిటీ వాళ్ళు థ్రాంబస్ ఫార్మేషన్ అంటే ఏమిటి, బ్లాక్ అంటే ఏమిటి? బ్లాక్ అనేది కొలెస్ట్రాల్ వల్ల వస్తుంది. కానీ ఆ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి రక్తనాళం ఉన్నటువంటి బ్లాక్ ఒక్కొక్కసారి ఆ బ్లాక్ మీద సన్న పొర ఏదైతే ఉంటుందో ఆ పొర దెబ్బతిని ఆ దెబ్బతిన్న చోట, అంటే ఎక్కడైతే కొలెస్ట్రాల్ ఉందో ఆ చోట రక్తం గడ్డగట్టి దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ రిపేర్ చేసే ప్రయత్నంలో ఒక్కొక్కసారి రక్తం గడ్డ ఎక్కువగా ఫార్మ్ అవుతుంది. ఫార్మ్ అయ్యి అసలే 70% బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ మీద రక్తం గడ్డ చేరిందనుకోండి 100% బ్లాక్ అవుతుంది. సో ఫ్లో పూర్తిగా కట్ అయిపోతుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో అంటే 100% బ్లాక్ అవడానికి కారణము రక్తం గడ్డ. ఆ గడ్డ కింద బ్లాక్, కొలెస్ట్రాల్ బ్లాక్ ఉంటుంది. సో 2 ఉంటాయి. దానివల్ల హార్ట్ అటాక్స్ అంటూ వస్తాయి. పల్లె బ్రతుకులు అనేటటువంటి ఆయన ఏమన్నారంటే, లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్లు వెనక భాగంలో కంటిన్యూస్గా నొప్పి వస్తుంది. 2D ఎక్కువ, అలాగే టీఎంటీ కూడా చేయించుకున్నాను. అంతా నార్మల్గా ఉందని డాక్టర్ గారు చెప్పారు. కానీ గత 4 నెలలుగా ఎన్ని మందులు వాడిన నొప్పి తగ్గడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. సో ఈకో టీఎంటీ అనేవి ఎప్పుడైతే నార్మల్గా ఉన్నాయో గుండెలో మీకు బ్లాక్ ఉండే అవకాశం బాగా తక్కువ.
సో మీకు ఛాతీలో నొప్పి ఉంది కానీ అది గుండె వల్ల రావడం లేదు. ఏ కండరాల నొప్పో యూజువల్లీ లేదా గ్యాస్ అంటే అంటే అన్ననాళానికి సంబంధించిన నొప్పో ఉండే అవకాశం ఉన్నది. సో మీరు గుండె ప్రాబ్లం ఉందని మందులు తీసుకున్నా లేకపోతే అలాగ ఉపయోగం ఉండదు. ఎందుకు? గుండె ప్రాబ్లం లేదు కాబట్టి మీరు నొప్పుల మాత్రలు వేసుకోవడం, గ్యాస్ మాత్రలు వేసుకోవడం ద్వారా మీరు రిలీఫ్ పొందగలరు. నెక్స్ట్ ఆర్కేజీ అని ఆయన ఏమన్నారంటే, మరి టీఎంటీ ఈసీజీ ఎందుకు అలాగా బాగా ఏమన్నారంటే, ఓకే సార్ కానీ నాకు ఒక డౌట్ ఉన్నది, టీఎంటీ పాజిటివ్ అండ్ ఈసీజీ కొంత అబ్నార్మల్, యాంజియోగ్రామ్ టెస్ట్లో అంతా చాలా బాగుంది, నో బ్లాక్స్ అని చెప్పారు, మరి టీఎంటీ ఈసీజీలో ఎందుకు అలా వస్తుంది? దీన్ని ఆన్సర్ చేశాను నేను. టీఎంటీ అని చెప్తోంది, టీఎంటీ అంటే ఈసీజీ తీస్తారు, మీరు పడుకుంటుండగా చేసినటువంటి పరీక్ష పేరు ఈసీజీ. దానిలో మీరు యూజువల్లీ ఒక కౌచ్ మీదో మంచం మీదో పడుకుని ఉంటారు. అదే ఈసీజీ మీరు నడుస్తుండగా ఎక్సర్సైజ్ చేస్తుండగా చేస్తే దాన్ని ట్రెడ్మిల్ టెస్ట్ లేదా టీఎంటీ అంటారు. గుండెకి ఆ మాత్రం ఎక్సర్సైజ్ కూడా అలవాటు లేదనుకోండి, అంటే పూర్తిగా నాజుగ్గా ఉన్న గుండె అనుకోండి, అప్పుడు ఆ గుండె ఎక్కువగా ఈసీజీ చేంజెస్ కనిపిస్తాయి. సో దానికి బ్లాక్స్ ఉండొచ్చు, లేదా ఎక్సర్సైజ్ పూర్తిగా అలవాటు లేని వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి జరిగే అవకాశం ఉన్నది. సో ఒకవేళ అలాగా ఎక్సర్సైజ్ అలవాటు లేని వాళ్ళల్లో ట్రెడ్మిల్ జస్ట్ చేసినట్లయితే ఎక్సర్సైజ్ వల్ల చేంజెస్ ఆ ఈసీజీలో మార్పులు వస్తాయి, ఇమీడియట్గా నార్మలైజ్ అయిపోతాయి. కానీ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఆ టీఎంటీలో మార్పులు వచ్చి తగ్గకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ ఆపేసిన తర్వాత కూడా రికవరీ ఫేజ్లో కూడా ఈసీజీలో మార్పులు ఉండిపోతాయి, వాళ్ళల్లో బ్లాక్ ఉన్నట్లు లెక్క. ఈ బ్లాక్ లేకుండా గనక ఈ ట్రెడ్మిల్లో చేంజెస్ వచ్చినట్లయితే, టీఎంటీ పరీక్షలో చేంజెస్ వచ్చినట్లయితే అవి పరీక్ష ఆపేయడంతో వీళ్ళు బెల్ట్ మీద నడవడం ఆపేసిన వెంటనే కూడా కొన్ని నార్మలైజ్ అయిపోతాయి. మీకు అలా జరిగి ఉండవచ్చు. అమర్ కుమార్ జల్దుల, ఒకవేళ యాంజియోగ్రామ్ చేయించుకుంటే ఆ వీడియో సంపాదించడం ఎలా? మీరు ఎక్కడైతే యాంజియోగ్రామ్ చేయించుకున్నారో అక్కడ మీరు అడిగినట్లయితే కనుక ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మీకు సీడీ రూపంలోనో లేకపోతే యూజువల్ సీడీ రూపంలో జరుగుతుంటుంది, అన్ని చోట్ల సీడీలు ఇస్తున్నారు, ఇంకా లేకపోతే కావాలంటే పెన్ డ్రైవ్ మీద కూడా రికార్డ్ చేసుకోవచ్చు. కానీ అది మీరు చూడాలనుకుంటే కనుక మీరు మామూలుగా సినిమా చూసినట్టుగా మీరు కంప్యూటర్లో పెడితే అది రాదండి. దానికి కొన్ని స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ మీరు ఫ్రీగా గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎకామ్ పీసీ అంటారు, ACOM ఎకామ్ పీసీ, LIT లైట్ అని ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసుకుంటే అది ఆ వీడియో రన్ చేస్తుంది, అప్పుడు ఆ యాంజియోగ్రామ్ మీరు చూడొచ్చు. మల్లెల వెంకట దినేష్ రెడ్డి, యాంజియోగ్రామ్ ఏ వయసు ఉన్నవాళ్ళు చేయించుకోవచ్చు, ఏ వయసు ఉన్న వాళ్ళని చేయించుకోవచ్చు అండి, యాంజియోగ్రామ్ పరీక్ష అంతే. సో కాస్త ఒక సూది పొడవడం జరుగుతుంది కాబట్టి కొంచెం దానివల్ల నొప్పి వస్తుంది అంతే.